హాయ్ ఫ్రెండ్స్, మనం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు 9 రకాల ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతాము. దాంట్లో డే 1 ప్రసాదం పెసరపప్పు పాయసము. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో మీకు నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పుని బాగా కడిగి పొడిగా అయ్యేంత వరకు వాటంతా డ్రై అయ్యి తీసుకున్నాను. ఈ గ్లాసు నేను 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. దాంట్లో సగం గ్లాసు మనం సబ్బియ్యం తీసుకోవాలి. అదే గ్లాసుతో 1/4 గ్లాసు మనం శనగపప్పు తీసుకోవాలి. తురిమి పెట్టుకున్న కొబ్బరి, బెల్లం, చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు. ఇప్పుడు వీటితో ఏ విధంగా ప్రసాదం రెడీ చేయాలో చూపిస్తాను. ఒక కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లోకి పెసరపప్పు వేసి కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సబ్బియ్యం కూడా వేసి ఫ్రై చేయాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం శనగపప్పు తీసుకోవాలి. శనగపప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1.5 గ్లాసు వాటర్ వేయాలి. 1.5 గ్లాసు వాటర్ వేసి వీటన్నిటిని కుక్కర్లో 2 విజిల్స్కి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయింది. చూడండి, పెసరపప్పు, సబ్బియ్యం, శనగపప్పు బాగా ఉడికింది. తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం, కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేదాకా మీడియం ఫ్లేమ్ మీద వీటన్నిటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయి ఈ విధంగా ఉడుకుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తురిగి పెట్టుకున్న కొబ్బరి తురుముని, కొంచెం 1/2 స్పూను ఇలాచీని వేసి, ఇలాచీ పౌడర్ని కూడా వేసి కలిపి చిక్కగా కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేదాకా దీన్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని, జీడిపప్పుని నెయ్యిలో వేయించి దీంట్లో కలిపి ఫ్లేమ్ని ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ ప్రసాదం రెడీ అయిపోయింది. మీ దగ్గర ఇంకా బెల్లం డార్క్ కలర్లో దొరికితే అదైనా వేసుకోండి, ఇంకా చాలా బాగా వస్తుంది ఈ ప్రసాదం కలర్ కూడా. ఇప్పుడు ఈ ప్రసాదం రెడీ అయిపోయింది.